వికసిత్ భారత్ రామ్జీ పథకంతో ఉపాధికి మరింత గ్యారంటీ కలుగుతుందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బురడ వెంకటరమణ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొత్త రూపును తీసుకువచ్చింది. నేటికి పరిస్థితులకు అనుగుణంగా అందరికీ మేలు కలిగే విధంగా వికసిత్ భారత్ రామ్జీ పథకం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ ఉపాధికి మరింత గ్యారంటీ రాబోతుందని, 125 రోజుల వేతన ఉపాధి హామీ పాటు నీటి భద్రత, రైతాంగానికి మేలు చేసే విధంగా వికసిత్ భారత్ రామ్జీ ఉండబోతుందని తెలిపారు. ఈరోజు మన దేశం మొత్తం మీద అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఒకేసారి గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పాత చట్టానికి కొత్త మెరుగులు దిద్ది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కంబైన్డ్గా ఈ ఉపాధి హామీ పథకం అనేది వికసిత్ భారత్ రామ్జీ అనేది కొత్త చట్టం చేయడం జరిగింది. ఇదివరకు ఎప్పుడో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అప్పుడు ఈ ఉపాధి హామీ పథకం చట్టాన్ని అప్పుడు గవర్నమెంటు తెచ్చింది. దాన్ని ఈ రోజు వరకు కొనసాగించారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు మనం 1947లో స్వతంత్రం వచ్చిన నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటున్నాం. దానికి మన దేశం మొత్తం మీద ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేసి 100 సంవత్సరాలు 2047 నాటికి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన నాటికైనా